తృణీకారములో నుండి దేవుడు ఘనత, రిజెక్షన్లో నుంచి దేవుడు ఘనత. ఈరోజు నువ్వు ఏ విషయంలో రిజెక్ట్ చేయబడ్డావు? ఏ విషయంలో తృణీకరించబడ్డావు? దేవుని చేతిలో రాజదండముగా దేవుడు వాడుకోవడానికి ఆయన సిద్ధపడుతున్నాడు. నువ్వు చేయవలసింది ఒకటే, ఈ తృణీకారంలో, ఈ రిజెక్షన్లో నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం కాదు. నువ్వేం చేయాలి తెలుసా? హన్నా వలె మోకరించి ప్రార్థన చేయాలి. హన్నా వలె నువ్వు మోకాళ్ళ మీదకి వచ్చి మోకాళ్ళ మీద ప్రార్థన చేయాలి. దేవుని దగ్గర ఎంతగానో మొరపెట్టాలి. ఏసేపు చెరసాల్లో పెట్టినప్పుడు ఏం చేశాడు? ప్రార్థనగా చేశాడు. అయ్యా, చెయ్యని నేర నా మీద వేశారు ప్రభువా అని ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. యెఫ్తా, వేస కుమారుడు రా నువ్వు అని అవమానించినా కానీ, పక్క ఊరికి పారిపోయినా కానీ భక్తిని వదలలేదు, దేవుణ్ణి వదలలేదు. దేవుని యందలి విశ్వాసము కలిగి ఉన్నాడు కనుకే దేవుడు అతన్ని అంచెలంచెలుగా హెచ్చించాడు, అంచెలంచెలుగా దీవించాడు. సమరయ స్త్రీ దేవుని మాట వింది, కొండ వదిలింది, మరలా కొండ జోలికి పోలేదు గనకే, మరలా పాపం జోలికి పోలేదు గనకే సమరయ పట్టణములో సాక్ష్యం చెప్తుంటే సాక్ష్యములోనే 100 మందిలో మార్పు కలిగింది, 100 మంది రక్షణ పొందారు. ఆ సమరయ పట్టణం అంతా ఒక సంఘంగా మార్చబడింది. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. తిరస్కారములో, తృణీకారములో నువ్వు చేయవలసింది డిప్రెషన్లోకి వెళ్ళడం కాదు, నలుగురి దగ్గర కూర్చొని ఏడవడం కాదు, ఏం చేయాలా నెక్స్ట్ ప్లాన్ ఏంటని ప్లాన్ గీయడం కాదు. నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? దేవుని దగ్గరికి వచ్చి మరపెట్టాలి. అయ్యా, తిరస్కరించబడ్డాను, తృణీకరించబడ్డాను, ఏంటి నా ఎడలు నీ ప్రణాళిక ఏంటి? నా ఎడలు నీ చిత్తం ఏంటి? హన్నా వలె, యోసేపు వలె, దావీదు వలె, యెఫ్తా వలె, సమరయ స్త్రీ వలె నువ్వు గనక మోకాళ్ళ మీదకి వచ్చి ప్రార్థన చేయగలిగితే తృణీకారంలో నుంచి గొప్ప విజయంలోనికి నా దేవుడు నడిపిస్తాడు.